గురుగారు తదుపరి వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది పరాభవంలో? వృషభ రాశి వారికి జూన్ 1వ తేదీ వరకు 2వ స్థానంలో గురుగ్రహం సంచారం చేస్తోందమ్మా. తర్వాత జూన్ 2వ తేదీ నుంచి తృతీయ స్థానమందు గురుడు లోహమూర్తిగా కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి స్థానానికి సంబంధించినటువంటి స్థానంలో ఉన్నారు. అలాగే రాహుకేతువులు కూడా 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా ఏకాదశ స్థానంలో, పంచమ స్థానంలో రాహుగ్రహం ఏమో ఏకాదశంలో ఉంటుంది, పంచమ స్థానంలోనేమో కేతుగ్రహం ఉంటుంది. సౌభాగ్యకరముకు ఫలితములను ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి కూడా దశమ చతుర్థ స్థానములందు సువర్ణమూర్తులుగా ఉన్నటువంటి రాహుకేతువులైతే ప్రసాదన చేస్తారు. అలాగే వృషభ రాశికి, తులారాశికి కూడా యోగాన్ని ఇచ్చేటువంటి స్థానంలో శని భగవానుడు చాలా ప్రాధాన్యం వహిస్తాడు. అంటే వృషభ తులలు రెండు కూడా శని భగవానుడికి చాలా యోగాన్ని ఇచ్చేటువంటి రాశులు. అటువంటి రాశులలో ఏకాదశంలోనే శని భగవానుడి యొక్క స్థితి ఉంది కాబట్టి వాళ్ళ యొక్క వృత్తి, వ్యాపారం, వ్యక్తిగత జీవితం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అయితే వీరికి ఆదాయం 5, ఖర్చు 14 ఉంది. అలాగే రాజపూజితం 5 ఉంది, అవమానం 4 ఉంది. అంటే ఖర్చు అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటిది సమస్య ఏమీ కాదు. శని భగవానుడు ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఆ సమయంలో మంచివి ఏమన్నా కొంచెం స్థిరంగా ఉండేటువంటి వస్తువులు, భూములు కానీ భవనాలు కానీ కొనిపించడం, బంగారం లాంటి విలువైనటువంటి వస్తువులు తీసుకునేటువంటి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అయితే మీకు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇది మనం పరాభవనామ సంవత్సరంలో ఉండేటువంటి గోచారం కోసం మాత్రం మాట్లాడుకుంటున్నాం. అయితే వ్యక్తిగత జీవితంలో కొన్ని స్థానాల్లో నడిచేటువంటి గ్రహస్థితుల మీద మిగతా ప్రభావాలన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే రాజపూజితం వ్యయం, అలాగే ఆదాయం ఖర్చు, రాజపూజితం అవమానం, ఇవన్నీ కూడా అందరికీ మామూలుగానే ఉంటాయి. కాకపోతే వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి గ్రహస్థితి మాత్రం చాలా ముఖ్యం. అందు మీదే అన్ని విషయాలు ఆధారపడి ఉంటాయి. కొంతమంది కొన్ని ఛానల్స్ చూస్తే కనుక మాది మేషరాశే, లేకపోతే మాది తులారాశే, మేము ఇబ్బంది పడుతున్నాం, లేకపోతే మాకు ఒకరికి బాగుంది, లేకపోతే ఒకరికి బాగోలేదు. బాగున్నటువంటి వాళ్ళు అయితే ఎవరు బాగుందని బెటర్ అనుకోండి, బాగుండకపోతే మాత్రమే మాకు బాగోలేదు మీరు బాగుందని పెట్టారని చెప్పినసి అనుకుంటారు. కాకపోతే వ్యక్తిగత జీవితం చాలా ప్రధానం, అందుమే ముఖ్యంగా ఆధారపడి ఉంటుందంతా కూడా. ఇది అందరికీ చెప్పేదండి. సామూహికంగా మీరు వ్యక్తిగతంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తే అప్పుడు మీకు తెలుస్తుందండి. అది గురువుగారు చెప్పేటువంటి విషయం అనమాట. స్త్రీలకు ఎలా ఉంటుందన్నయ్య? వృషభ రాశి వారికి అయితే కనుక ఎప్పుడు కూడానమ్మా శుక్రుడే అధిష్టాన దేవత, రాశికి అధిపతి కూడా శుక్రుడే. వృషభ రాశి స్త్రీలకు ఎప్పుడు కూడా బాగుంటుంది. ఓకే, మళ్ళీ చెప్పవలసిన విషయం, వ్యక్తిగత జీవితంలో ఉండేటువంటి గ్రహస్థితులు వేరే తప్ప మామూలుగా వృషభ రాశి స్త్రీలకైతే బాగుంటుంది. ఓకే, వీళ్ళు ఆరాధన చేయాల్సింది ఎవరికి? అయితే ప్రధానంగా శని భగవానుడి యొక్క స్థితి బాగుంది. అలాగే గురుగ్రహం యొక్క సమస్యలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి శివారాధన చేస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల వీరికి రాహుకేతువుల రీత్యా కానీ గురుడు రీత్యా కానీ ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటాయి. ఓకే.